ఎస్సీ వర్గీకరణను తాము పూర్తిగా ఖండిస్తున్నామని, వర్గీకరణ పేరుతో తమ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు మానుకోవాలని, లేని పక్షంలో తగిన బుద్ధి చెప్తామని మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి హెచ్చరించారు. విశాఖలోని ఓ హోటల్లో మల్లేశ్వరి అధ్యక్షతన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉత్తరాంధ్రకు చెందిన మాల సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో 70 లక్షల మంది పైచలకు మాలలున్నారని, వారి మనోభావాలను దెబ్బతీసేందుకే ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోతున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించిన, దాడులు చేసిన ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని, వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. రాజకీయ నాయకుల లబ్ధి కోసం, స్వలాభన కోసం తమను వాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆశీర్వాదం కుమ్మరించాలి. పెద్దలందరూ కూడా బుద్ధి పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి, మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాల్ని. ఇవాళ ఎస్సీ వర్గీకరణ మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశం అనేది, మొదటి సమావేశం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఉత్తరాంధ్రకి సంబంధించిన ఇంపార్టెంట్ మాల సంఘాలు కానీ, మాల నాయకులు కానీ, అదేవిధంగా ఉద్యోగస్తులు, ప్రతి ఒక్కరితోటి ఇవాళ కొన్ని వందల మంది వచ్చి వాళ్ళ అభిప్రాయాల్ని కూడా తెలియజేయడం జరిగింది. అందుకు ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా కూడా ఎస్సీ వర్గీకరణ అనేది మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. రాబో రోజుల్లో ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళి కూడా అక్కడున్న పెద్ద మనుషుల మీద కూడా ఫైట్ చేసి రావడం జరిగింది. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ వర్గీకరణ మీద మాట్లాడుతున్న ఈ ప్రభుత్వం అవ్వచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఈ సభాముఖంగా తెలియజేయడం ఏంటి అని అంటే, వర్గీకరణ అని మా జాతి మధ్య చిచ్చు పెట్టడం ఇకమైన మానండి. మీ రాజకీయ లబ్ధి కోసం, మీ స్వలాభం కోసం మమ్మల్ని వాడుకుంటున్నారు, రాజ్యాధికారానికి అడ్డుపడుతున్నారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంబేద్కర్ గారిని అవమానించిన, ఆయన మీద దాడులు చేసిన, లేదంటే ఆయనని అవహేళన చేసిన ఎట్టి పరిస్థితుల్లో ఖబర్దార్, అదే మీ రాజకీయానికి చివరి రోజు అని గుర్తుపెట్టుకోండి. మీ పతనం స్టార్ట్ అయిందని గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో 70 లక్షల మంది మాలలున్నాం. ఇంకా గణాంకాలు లెక్కిస్తే ఇంకా అంతకన్నా ఎక్కువే వస్తామని అనుకుంటున్నాను. మాకు అన్యాయం చేయాలి, మా జాతికి అన్యాయం చేయాలి అని మీ కళ్ళబొల్లి మాటలతోటి, మీ అడ్డగోలు తీర్పులతోటి మమ్మల్ని విభజించాలని చూస్తే, మాలల జోలికి వచ్చినా, జాతి జోలికి వచ్చినా, గతంలో ఎంతోమంది లీడర్లు కొట్టుకుపోయారు, ఎన్నో ప్రభుత్వాలు కొట్టుకుపోయాయి, మీరు కూడా అలా కొట్టుకుపోతారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు మా మీద ఇంత కపట ప్రేమ? దేనికి మా మీద ఇంత కపట ప్రేమ? మీ లబ్ధి కోసం మమ్మల్ని అన్నదమ్ముల్లాగా ఉండే మమ్మల్ని విభజించాలని మీ ఆలోచన దృక్పథానికి కూడా సవాలు విసురుతూ, తస్మాత్ జాగ్రత్త, మాలల జోలికి వచ్చిన ఎన్నో ప్రభుత్వాలు కొట్టుకుపోయాయి. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలని అడ్డు పెట్టైనా సరే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మరి ఈరోజు ఈ వర్గీకరణ వ్యతిరేక సదస్సుకి ముఖ్య కారణం డాక్టర్ మంచా మల్లేశ్వరి గారు ఇచ్చే పిలుపు మేరకు ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న ముఖ్య నాయకులందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి వాళ్ళ ద్వారా కార్యాచరణ ప్రకటించాలని మేము నిర్ణయించుకున్నాం. డాక్టర్ మల్లేశ్వరి గారి నాయకత్వంలో మేమందరం పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ వర్గీకరణ విషయంలోని మేము ఎక్కడా కూడా డీవియేషన్ కాకుండా మేడం గారి నాయకత్వంలో మేమందరం కూడా తనను బలపరుస్తూ ఆవిడ నాయకత్వాన్ని
ఇక్కడ విశాఖపట్నం నుంచి ఈ ఉద్యమాన్ని ఢిల్లీ వరకు కూడా తీసుకెళ్తామని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. మాకు సహకరించిన ముఖ్య నాయకులకి అలాగే మీడియా మిత్రులకి కృతజ్ఞతలు సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్.